భర్తను చంపడానికి భార్య తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఎలా ప్లాన్ చేసిందంటే, రాజస్థాన్ లోని ఒక ఖాళీ రోడ్డు పక్కన పడి ఉన్న భర్త ఆశిష్, భార్య అంజు. స్టార్టింగ్ లో పోలీసులకు ఏమనిపించిందంటే ఇది ఒక హిట్ అండ్ రన్ రాబరీ కేసు అనుకున్నారు. అంటే ట్రక్ ఢీ కొట్టి ఇద్దరిని దోచుకొని ఎవరో పారిపోయారని. ఆశిష్ ను వెంటనే హాస్పిటల్ తీసుకువెళ్లారు, కానీ అతను అప్పటికే చనిపోయాడు. ఇక్కడితో కథ అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాక పోలీసులు అప్పటి వరకు అనుకున్న కథ మొత్తం రివర్స్ అయింది. ఇది యాక్సిడెంట్ కాదు, దోపిడీ కాదు, ఇది ముందే ప్లాన్ చేసిన హత్య. ఆ ప్లాన్ చేసింది ఎవరో కాదు, ఆశిష్ భార్య అంజు తన లవర్ సంజయ్ తో కలిసి ఆశిష్ ను చంపేందుకు ముందే ఒక పర్ఫెక్ట్ ప్లాన్ రెడీ చేసింది. ఆ రాత్రి ఆశిష్, అంజు ఇద్దరు నైట్ వాక్ కి వెళ్ళగానే సంజయ్ మరియు అతని ఇద్దరు ఫ్రెండ్స్ అక్కడికి వచ్చి ఆశిష్ ను గొంతు నులిమి చంపేశారు. తర్వాత అంజు వేసుకున్న అన్ని నగలు తీసుకున్నారు. ఆమెను కూడా అక్కడే అన్కాన్షియస్ చేసి వదిలేశారు. ఎందుకంటే అందరికీ ఇది ఒక రాబరీ కేసులా కనిపించడానికి. ఇక్కడ షాక్ ఏంటంటే, చదువుకున్న బాగా సెటిల్ అయిన భర్త ఆశిష్ ను ఒక చదువుకోలేని వెయిటర్ పనిచేసే సంజయ్ కోసం భార్య తన భర్తను చంపింది. నేను చెప్పాల్సింది ఏంటంటే, పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే పెళ్లి జరగక ముందు ఎంక్వైరీ కొంచెం గట్టిగా చేయండి. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదు.